నేను మీ కావ్య. అందరికీ కూడా ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రజెంట్ నేను గోల్కొండలో బోనాలు షురూ కావాలంటే ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరాలి. అప్పుడే బోనాలు ప్రారంభమైతే బోనాలతో పాటు బంగారు బోనం అమ్మవారు కూడా ఇక్కడే ఉంది. అండ్ దాంతోపాటు బోనాల కంటే బ్రాండ్ అంబాసిడర్ మనందరూ కూడా తెలిసిందే. ఒకానొక సందర్భంలో శివ శక్తుల కోసం బల్కంపేట రోడ్డు పైన కూర్చొని కూడా ధర్నా చేసింది. సో ఇంత ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత అర్థమై ఉంటుంది. శ్యామలక్క నమస్తే. బాగున్నాం, మీరు బాగున్నారు? బాగున్నాను. మీకు ముందుగా ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా, మీ వీక్షకులందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చేసింది. సో ముందుగా తొలి బోనం అంటుంటారు. సో తొలి బోనం గురించి చెప్పండి. తొలి బోనం అంటే ఆషాఢం అవ్వంగానే ఆషాఢం వచ్చిన ఏ వారం మొదటిగా గురువారం వస్తే గురువారం బేస్తారం అంటారు కదా మన తెలంగాణలో. ఆ వారం లేదంటే ఆదివారం ఏది వచ్చినా అమావాస్య తర్వాత వచ్చి మొదటి గురువారం అయినా అవ్వచ్చు, మొదటి ఆదివారం అయినా అవ్వచ్చు. సో అందులో బోనాలు స్టార్ట్ అవుతాయి. అందులో ఉత్సవాలు, అమ్మవారి ప్రొసెషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మూర్తులు తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టాక అప్పుడు షురూ అవుతుంది అనమాట బోనాల పండగ. సో అప్పుడు తొలి బోనం అనేది, తొలి గోల్కొండకి తొలి బోనం అనేది అలా వచ్చింది. సో గోల్కొండ తోటి ఆషాఢ మాసం బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. శ్యామలక్క తొలి బోనం తోటి మహంకాళి అమ్మవారి బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపు 33-34 సంవత్సరాలు అవుతుందేమో. చాలా ఇయర్స్ నుంచి నేను బోనం చేయడము, కానీ అక్కడైతే 26-28 ఇయర్స్ అవుతుందేమో మహంకాళికి చేయడము. సో ప్రతి సంవత్సరం అట్లా రావడము. అప్పట్లో తెలియదు నాకు. మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, బోనం ఎత్తుకోవాలంట నువ్వు అని అనగానే అత్తిలి ఫ్యామిలీ నుంచి, శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి అప్పుడు కళ్ళు కంపౌండ్ ఉండేది. ఆ కంపౌండ్లో నుంచి బోనం తీసేది ఆనవాయితీ ఉండేదన్నమాట. అంటే వాళ్ళ తొలి బోనం అనేది బోనాల పండుగ రాకముందు ఆషాఢం రాగానే ఎంటర్ అవ్వగానే తొలి బోనం అనేది వాళ్ళ ఇంట్లో నుంచి కల్లుగుండ, గట్టం శాఖ అవన్నీ వెళ్ళేవన్నమాట. సో ఇప్పుడు అది ఆనవాయితీగా అట్లా నేను చేస్తున్నప్పటి నుంచి ఇంకా బాగా ఫెమిలియర్ అయిపోయి చాలా బాగా ఇది అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా అమ్మవారి బోనం సమర్పించడంతో పాటు బోనం సో అమ్మవారి బోనంతో పాటు శ్యామలక్క రంగం కూడా విన్నాం. రంగం అంటే నేను రంగం ఎక్కలేదు. నేను అనుకున్నాను నాకు ఇప్పటివరకైతే అమ్మవారు ఇచ్చిన ఆశీర్వచనం బోనము. సో బోనంతోనే ఉంటుంది. దానికి ఇంకా కొంత సమయం ఉంది రంగానికి. సో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రంగం కూడా చెప్పడం జరుగుతుంది. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం. సో ఆ రోజు ఒక స్పెషల్ అటైర్లో ఉంటారు. ఏంటి ఆ స్పెషల్ ఏంటంటే ఆ రోజుకి నేను కళ్యాణం చేసి, నాకు జోగులగ్గం చేసి ప్రతి సంవత్సరం ఆ రోజు ఎల్లమ్మ కళ్యాణం రోజే నాకు జోగులగ్గం చేశారు. కాబట్టి ప్రతి ఎల్లమ్మ కళ్యాణం రోజు మనకు బాయిలో వెలిసిన బంగారి తల్లి ఎల్లమ్మ తల్లి. సో ఆ బల్కంపేట ప్రాంగణం అంతా ఆ అమ్మవారి కళ్యాణం అవుతుంది కాబట్టి పసుపు కొమ్మ వేసుకుంటాం. కాబట్టి ఆ రోజు నేను కూడా అమ్మవారికి పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి ఆ తలంబ్రాలు పోసి, స్వామికి తలంబ్రాలు పోసి మేము కూడా తలంబ్రాలు పోసుకొని రావడం ఆనవాయితీ. సంవత్సరం మొత్తంలో చాలా పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారని విన్నాం. వాస్తవమేనా? 100% సంవత్సరం అంతా ఎదురు చూస్తాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే మాకు చాలా, మా ఫ్యామిలీ, మా బండారు ఫ్యామిలీకి చాలా దేవతలు ఉంటారు. అంటే ఇట్లా మల్లన్న స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి, ఏడుపాయల దుర్గమ్మ, సమ్మక్క సారక్క జాతర, వేములవాడ జాతర, ఈ అన్ని దేవుళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రతి నెలలో ఏదో ఒక చోట ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మనం జనవరిలో చూసుకుంటే కొమరెల్లి, ఫిబ్రవరి మార్చిలో చూసుకుంటే ఏడుపాయల జాతర, సమ్మక్క జాతర, ఈ జాతరలన్నీ చేసుకుంటూ ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే మేముంటున్న ప్రాంతానికి. ఇవేమో ఈ జాతరలు ఏంటంటే మేము వెళ్ళి చేస్తాము. ఇక్కడ ఏంటంటే మేముంటున్న ప్రాంతంకి అమ్మవార్లందరినీ, అంటే గ్రామ దేవతలందరి పూజ చేసుకుంటారు. కాబట్టి గ్రామ దేవతలు అంటే నన్నదర్దని మమ్మల్ని అందరినీ గ్రామ దేవతలుగా పూజించే ఎవరైతే ఇల్లులు ఉంటాయో ఆ ఇంటికి వచ్చి వాళ్ళ చీర సారి స్వీకరించి వాళ్ళ ఇంట్లో నుంచి బోనం చేయడం అది ఒక సమర్పణగా చేస్తుంటాము. చాలామంది సెంటిమెంట్గా అదృష్టం మేము వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఇళ్ళల్లో నుంచి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇళ్ళల్లో బోనాలు, లైక్ తొలి బోనం కావచ్చు, ఇంకా చాలామంది చాలా ఇళ్ళల్లో బోనాలు చేస్తాను కదా. సో అట్లా సెంటిమెంట్ కూడా కూడింది. ఆడపడుచులని, ఆడపిల్లలని పూజించే పండగ మన బోనాల పండగ. సో స్త్రీని, శక్తిని
అమ్మవారి రూపాన్ని మనం పూజించుకుంటున్నామంటే స్త్రీని పూజించినట్టే. సో అందుకు గాను ఈ సెలబ్రేషన్ ఇంకా చాలా ఘనంగా ఉంటుంది. ఎందుకంటే అన్నదమ్ములందరూ పోతురాజులు పోతన్నలు మన అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములు ఎలాగైతే అక్క చెల్లెల్ని కాపాడుకుంటారో వాళ్ళందరూ మమ్మల్ని కాపాడుకొని ఉత్సవాలు చేస్తారు. సో అమ్మవారి బోనాలు ఉత్సవాల కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద పోరాటమే చేసింది శ్యామలక్క. సో అలాంటి పోరాటం చేసిన శ్యామలక్క ఈసారి ఎందుకు బైకౌట్ చేసారు బల్కంపేట్ మీటింగ్? బాయ్కౌట్ చేయడం అనేది కాదు, కొన్ని మీటింగ్లలో నేను కూడా కొంచెం బిజీగా ఉండున్నాను. కానీ ఎట్ ది సేమ్ టైం ప్రతిసారి మీటింగ్స్ వరకే ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది. ఏదో మీటింగ్ పెడుతున్నారు వదిలేస్తున్నారు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందని ఒక ఇదితో నేను బైకౌట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా తెలుసుకొని, అంటే ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టడం షరా మామూలుగా మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ అదే రిపీట్ అవ్వడం, పాసెస్ ఇష్యూ చేయడము, ఆ పాసెస్ మళ్ళీ చెల్లకపోవడము, ఆ పాసెస్ని చింపేయడము వాళ్ళు అట్లా జరుగుతున్నాయి. నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరు ఒక ఇది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉండాలి. మేము అన్ని మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు అట్లీస్ట్ మాకు కనీస గౌరవం ఇవ్వాలి. మమ్మల్ని నమ్ముకొని చాలామంది శివశక్తులు మమ్మల్ని ఆదర్శంగా అనుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాసెస్ తీసుకుంటే అక్కడికి ఏదో నేనే పాస్ మీద వెళ్ళినట్టు ఉంటుంది. సో నేను అందుకే సైలెంట్ అయిపోయాను. వాళ్ళు చూడాలి. ఎందుకంటే మేము గుమ్మానికి ఇంటికి ముగ్గు ఎలాంటి అందమో మేము ఈ బోనాల పండక్కి అలాంటి అలంకార ప్రాయం. ఎందుకంటే అమ్మవారి సేవ చేసుకుంటున్న మా జీవితం అంతా అమ్మవారి సేవలో అంకితం అవుతుంది. కాబట్టి ఈ బోనాల జాతరని మాతో కూడి చేసుకుంటే ప్రభుత్వాలకు కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక శుభశకునంగా మేము మంగళముఖులుగా మేము ఉంటాం కాబట్టి మంగళంగా ఉంటుందని నేను సందేశం ఇస్తున్నాను దీంట్లోగా. అమ్మవారి కళ్యాణం మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎండోమెంట్ వేదిక ఇవన్నీ కూడా. అప్పట్లో ఎట్లా జరిగింది అంటే శివశక్తులే ఒగ్గు పంతులే వచ్చి పూజలు చేసేవాళ్ళు. ముందైతే ఒగ్గు కళాకారులే ఒగ్గు పంతులు చేసేవాళ్ళు, గర్భగుడిలో మాత్రం పంతులతో చేసేవాళ్ళు. కానీ గర్భగుడిలో కూడా లోపల కళ్యాణం చేసేవాళ్ళు. ఆ లోపల కళ్యాణం చేసేది కూడా ఒగ్గు కళాకారులే చేసేవాళ్ళు. ఒగ్గు స్వాములు చేసినాకే తర్వాత మేమందరము ఇది చేసేవాళ్ళం, తలమండారు వేసుకొని పటం దొక్కేవాళ్ళం. రాను రాను అన్నీ మిస్ అయిపోయాయి. బట్ అల్టిమేట్గా అమ్మవారి కళ్యాణం అనే సంబరాన్ని ఒకటే సెలబ్రేట్ చేస్తున్నాం. ఏమీ కనిపించట్లేదు. చూస్తూ పోతే తవ్వుతూ పోతే చాలా ఉంటాయి కానీ వాటన్నిటి గురించి మాట్లాడలేను. బట్ ఖచ్చితంగా బోనాలకి శివశక్తులకి మా తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా అందరి శివశక్తులకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీ వీక్షకులకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆఖరిగా ఈసారి శ్యామలక్క బోనం ప్రత్యేకత ఎట్లా ఉండబోతుంది? చెప్పడం ఎందుకు, తునబోతు రుచి ఎందుకు అడగడం, చూద్దురు కానీ. థ్యాంక్ యూ.